పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అధికార ప్రతినిధి రాజ్ కుమార్ తోటి ఉన్నాము. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కి మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యలు చేస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కేటీఆర్ మాత్రం ఆ నిందల్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చెప్పేసి అందులో నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం కాదు. ఏసీబీ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కేటీఆర్ విచారణకు హాజరై తన నిర్దోషిత్వాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేసి ఏదో కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు సృష్టిస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం కేసీఆర్ అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకనంటే నువ్వు చట్టరీత్యా ఎటువంటి తప్పు చేయనట్లయితే విచారణకు హాజరై ఎవిడెన్స్ తోటి సమాధానం అధికారులతో చెప్పుకో. అంతే తప్ప నువ్వేదో అమాయకునిలాగా నిన్నేదో కాంగ్రెస్ పార్టీ హింసిస్తున్నట్టు రాజకీయ కేసులు పెడుతున్నట్టు అది ప్రజల లోపల నువ్వు తీసుకెళ్లాలనుకోవడం కేటీఆర్. ఈ పనికిమాలిన ఆరోపణలు మానుకో. చట్టరీత్యా ఇప్పటికైనా చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరుగా. కాంగ్రెస్ పార్టీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎందుకంటే అభివృద్ధి చేతగాక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని ఆరోపిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడిచేదే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్కి ఫాదర్ ఆఫ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అంటే కేసీఆర్. దాన్ని అనుసరించేది కేటీఆర్. ఇవాళ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఇది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు అలవాటైన విధానాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది అని అనుకోవడం వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనమే. ఏది డైవర్షన్ పాలిటిక్స్? చట్టం తన పని తాను చేసుకుంటూ పోవడం డైవర్షన్ పాలిటిక్స్ అవుతుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లె లెటర్లు రాసి వాళ్ళ నాన్న యొక్క చేతగాలి పాలనను బయటపెట్టడం డైవర్షన్ పాలిటిక్స్ అవుతుందా? వాళ్ళ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పడం డైవర్టిక్ పాలిటిక్స్ అవుతాయా? కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఇన్ని రోజులు మనం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నామని అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ కవిత ఏమని చెప్పింది? కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది. ముందు మరి అది క్షుద్ర పూజలు చేయించుకుంటావా లేకపోతే ఇంకేదైనా యాగాలు చేయించుకుంటారా? మీ పార్టీని మీరు కాపాడుకోర్రి. అంతే తప్పితే ఇటువంటి చిల్లర మాటలు బంద్ చేయాలని కేటీఆర్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దశాబ్దపు మోసపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా కేటీఆర్ అన్నారు. ఈ దశాబ్దపు మోసం పార్టీ ఏదైనా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అని అంటే భారత రాష్ట్ర సమితి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే. ఎందుకనంటే ఈ యొక్క దశాబ్దంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఆకాంక్షలను దెబ్బతీసిన పార్టీ, దెబ్బతీసిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఎంత డబ్బున్నా, వేల కోట్ల అవినీతి సంపద ఉన్నా కూడా ఆ డబ్బుకు లోబడకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడగట్టి మీకు బుద్ధి చెప్పినంటేనే మీరు ఈ దశాబ్దం యొక్క చీడపురుగులు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని పండబెట్టి తొక్కాలి అని కూడా పిలుపునిచ్చారు కేటీఆర్. ఫస్ట్ కల్వకుంట్ల కేటీఆర్ నువ్వు ఎవరిని దొక్కుతావు అని అంటే తారక రామారావు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీ మారొచ్చిన సబితా ఇంద్రారెడ్డి గారిని దొక్కుతావా కాళ్ళతోటి? లేకపోతే మా యొక్క ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుండి మారి మీ పార్టీలో వచ్చిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని దొక్కుతావా? లేకపోతే టీడీపీ పార్టీ నుండి వచ్చిన మల్లారెడ్డిని దొక్కుతావా? లేకపోతే ఈ యొక్క ఎర్రబెల్లి దయాకర్ రావుని దొక్కుతావా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? ముందు మా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను కాదు, ఫస్ట్ మా పార్టీ నుండి నువ్వు తీసుకున్న ఎమ్మెల్యేలను తొక్కిన తర్వాత ఆ మాటలు మాట్లాడని ఈ కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము తులం బంగారం విషయంలో గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసిన అనేది కూడా వీళ్ళే. నువ్వు బంగారు తెలంగాణ చేసేది ఉంటే ఇలా బంగారం గురించి కొట్లాడాల్సిన అవసరం ఏమున్నది కేటీఆర్ చెప్పు, సమాధానం చెప్పు. బంగారు తెలంగాణే కదా, మరి తులం బంగారం గురించి ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? అడ్డమైన ఇటువంటి ఆరోపణలు మానుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని మేము మీలాగా బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి ఈరోజు తెలంగాణని దోచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడున్నా మేము ప్రజలకిచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ ప్రజలకిచ్చిన హామీలన్నిటి నెరవేర్చే దిశగా మేము పోతున్నాం తప్ప మీలాగా బంగారు తెలంగాణ అని, ఇత్తడి తెలంగాణ అని మేము డబ్బాలు కొట్టట్లేదు.